హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియోలో వచ్చేసి మోడల్ బ్లౌజులు ఎలా మనం డిజైన్ చేసుకోవాలో చూపిస్తాను. 2 వేరియేషన్లో చూపిస్తాను అనమాట. ఇవి మనంగానే చేసుకోవచ్చండి. కొత్తగా స్టార్ట్ చేసిన వారైనా ఈజీగా ఎలా కుట్టుకోవచ్చో నేనైతే చూపిస్తాను. ఇలా మనం బ్లౌజు ఆపోజిట్ ఉంటాయి కదండి శారీవి. బ్లౌజ్ ఒక కలర్ అయితే శారీ ఒక కలర్ వస్తుంది కదా, అలా శారీ క్లాత్తో మనం బ్లౌజ్ మీద ఎలా డిజైన్ చేసుకోవచ్చో సింపుల్గా చూపిస్తాను. ఇప్పుడైతే క్లాత్ని ఇలా స్పేర్గా తీసేసుకోండి. మనం పెట్టుకునే మొగ్గలు సైజుని బట్టి అనమాట. ఇది వచ్చేసి 2 రకాలుగా వస్తాయండి. మనకు పెద్దగా కావాలంటే ఒక 3 ఇంచెస్ తీసుకోవచ్చు, చిన్నగా కావాలంటే 2.5 ఇంచెస్ అయితే తీసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని అయితే స్పేర్గా ఉన్నదాన్ని ఇలా కోన్ టైప్లో మడుచుకోవాలన్నమాట. మడుచుకొని చివర ఒక కుట్టు వేసేసుకోవాలి. ఇదిగోండి ఇట్లా ఒక కుట్టు అయితే వేసేసుకోవాలి. మన బ్లౌజులు ఇంకా బయట ఇచ్చి చాలా అమౌంట్ పే చేసే కంటే కూడా మన బ్లౌజులు మనమే ఇలా సింపుల్గా డిజైన్ చేసుకోవచ్చండి. చాలా బాగా వస్తాయి కూడా. ఇందులో అర్థం కాదంటూ ఏమీ ఉండదండి. మనం కొత్తగా స్టార్ట్ చేసిన వారైనా ఆల్రెడీ కొడుతున్న వారైనా కూడా ఈజీగా ఇవైతే కుట్టేసుకోవచ్చు. పెద్ద కష్టమేమి ఉండదు. ఇదిగోండి దీన్ని కూడా సేమ్ కోన్ టైప్లో ఇలా కుట్టు వేసేసుకోవాలన్నమాట. ఇలా మనకి ఎన్ని కావాలంటే ఇంకా మోడల్ని బట్టి, నెక్ డిజైన్ బట్టి ఏ నెక్ అయినా మనం పెట్టుకోవచ్చు. స్క్వేర్ అని, స్టార్ నెక్ అని, ట్రయాంగిల్ అని, అట్లా మనం ఏ నెక్ అయినా ఇట్లా మొగ్గలను కుట్టేసుకొని మనకు నచ్చిన విధంగా చేయొచ్చు. ఇందులో చాలా రకాలు ఉంటాయండి. నేనైతే ఈరోజు 2 రకాలు మీకు చూపించాలనుకుంటున్నాను. స్టార్టింగ్లో చూసారు కదా, ఆ 2 రకాలు అయితే ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఇంకా ఇందులో చాలా వేరియేషన్స్ ఉంటాయి. ముందు అయితే అవి కూడా పెడతానన్నమాట. మన బ్లౌజుల్ని మనమే అందంగా ఇలా కుట్టేసుకోవచ్చు. నా టైలరింగ్ వీడియోస్ ఎలా ఉన్నాయో మీకు అర్థమవుతున్నాయో లేదో నాకైతే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ అండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకోండి ఇలా ట్రయాంగిల్ షేప్లో అయితే మనకు కావాల్సినవి తీసేసుకోవాలి. ఫస్ట్ ఎల్లో కలర్ బ్లౌజ్ ఉంది కదండి, దానికైతే ఇలా ట్రయాంగిల్లో ఓన్లీ ఇదే తీసేసుకొని ఇట్లా పెట్టేసుకొని నెక్ చుట్టూ మనం నెక్ డిజైన్ చుట్టూ పెట్టుకొని పైపింగ్ వేసేసుకోవడమే. ఇంకొకటి అయితే వీటినైతే సమోసా షేప్ అంటారండి. ఇంకొకటి అయితే మాత్రం సేమ్ సమోసా షేప్ లాగే కుట్టుకొని కొంచెం అటు చివర ఇటు చివర మడిచి మనం ఒక కుట్టు అయితే ఇచ్చేసేయాలి. ఇక్కడ దీన్ని మొగ్గలు అంటారు. ఇట్లా వీటిలోనే ఇంకా వీటి మధ్యలో పోట్లీ బటన్స్ పెట్టి అలా చాలా రకాలు ఉంటాయి. నేను ముందు అవి కూడా మీకు చూపిస్తాను. ఇదైతే మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడ ఒక కుట్టు వేసేసుకుంటే ఈ డిజైన్ కూడా రెడీ అయిపోతుంది. ఇలా మనకి నెక్ చుట్టూ ఎన్ని కావాలంటే అన్నీ పెట్టేసుకోవచ్చు. నేను ఇందాక చూపించాను కదా బ్లౌజు, అలాగా మనకి ఎన్ని కావాలంటే అన్ని కుట్టేసుకొని ముందే రెడీ చేసి పెట్టుకున్నామంటే కుట్టేటప్పుడు మనకి ఈజీగా ఉంటుందన్నమాట. ఇలా నేనైతే ఈ 2 రకాలు నాకు ఇచ్చారండి కుట్టడానికి, కస్టమర్ ఇచ్చినవన్నమాట. వారు ఇవి ఇలా కుట్టమని అడిగారు. ఇంకా వీడియో పెడదామనేసి మీకు కూడా చూపిద్దామని వీడియో అయితే తీసాను అనమాట. ఇదిగోండి ఇలాగా మనం మొగ్గల్ని రెడీ చేసేసుకోవాలి. ఇప్పుడు ఆ సమోసా టైప్ ఉన్నాయి కదా, అవి కూడా మనకి ఎన్ని కావాలంటే అలా రెడీ చేసుకోవచ్చు. ఈ సమోసా మీద ఇంకో సమోసా చిన్నది పెట్టి అలా కూడా ఉంటాయండి డిజైన్స్. ఇదిగోండి ఇప్పుడు మొగ్గలు చూపించింది అయితే ఈ డిజైన్ అనమాట. వీటికి ఇంకా పూసలు అవి కుడతాము. అవి లేకోకుండా పూసలు కుడితే ఇంకా కొంచెం అందంగా ఉంటాయి అన్నమాట. ఇలా సమోసా షేప్ ఏమో ఇలా ఇచ్చేసాను, రౌండ్ నెక్ ఇచ్చేసి. అదేమో యూ షేప్ లాగా పెట్టి రావాకు మోడల్ అంటారండి, అది అలా పెట్టేశాను అనమాట. పూసలు కుడితే ఇలా వస్తాయి మనకి. చాలా బాగుంటాయి, చూడడానికి కూడా నీట్గా ఉంటాయి. బ్లౌజెస్ సింపుల్గా ఉంటాయి అన్నమాట. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్.